అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా పాల్మూరు యూనివర్సిటీకి, అలాగే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, మిగతా సిబ్బందికి అంతా. ఇది నేను విన్నాను పాల్మూరు యూనివర్సిటీ, నేను ఇక్కడ ప్రాంతం వాడినైనా అని ఈరోజు ఫస్ట్ టైం రావడం జరిగింది. నిజంగా కూడా యూనివర్సిటీ అంటే చక్కగా ఉండాలి. అదే ఆల్మోస్ట్ 150 ఏకర్స్, 170 ఏకర్స్ మంచి గ్రీనరీ ఉంది. సో నేను పాలమూరు బిడ్డగా నేను కూడా చాలా గర్విస్తున్నా. అయితే ఇన్ని రోజులు నేను మిస్ అయినాను అనుకున్నా, బట్ ఈరోజు మంచి అకేషన్ వచ్చింది. సో చక్కటి అరేంజ్మెంట్ చేశారు మిత్రులు, ఇవాళ కన్వీనరు, తర్వాత చైర్మన్ గారు ఈ పీజీ సెట్కు. సో అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తరఫు నుంచి వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంతా. ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్స్ లైక్ రాథోడు, చాలామంది ఇంతకుముందు డయాస్ మీద కూడా నేను చెప్పాను. వాళ్ళందరికీ కూడా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తరఫు నుంచి మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభివాదనాలండి. ఎందుకంటే ఈ యొక్క సెట్ అనేది చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మేము ఇప్పటికీ అన్నీ సెటిల్ అయిపోయినాయి. దాదాపు 4.5 లక్షల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఏ గ్లిచ్ లేకుండా. బట్ ఇదొకటి ఏంటంటే చాలా మటుకు ఫిజికల్ కాబట్టి, మ్యాన్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి చాలా ఛాలెంజెస్ ఉంటాయని నేను కన్వీనర్ గారికి, తర్వాత చైర్మన్ గారికి ఒకటే చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా పోవాలి, తర్వాత చక్కగా చేయాలి. ఎందుకంటే మనకు అథ్లెటిక్స్, తర్వాత హెల్పర్స్, చాలా మ్యాన్ పవర్తో కూడుకున్న పని కాబట్టి మీరందరూ చక్కగా చేసి పాల్మూరు యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలి. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి మేము మా తరఫు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. శ్రీనివాస్ గారు, వైస్ ఛాన్సలర్, థ్యాంక్ యూ. వస్తాను. అయితే ఇప్పుడు మేము ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఈరోజు పేపర్ చూడండి, నిన్నంతా మీడియా సమావేశం. అయితే కొన్ని వినూతనమైనటువంటి కోర్సులు పాలమూరు యూనివర్సిటీకి తీసుకురావాలి. నేను కూడా నాదంతా ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యారిటైమ్లా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ఇస్రోకు, మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్కు వాళ్ళందరికీ నేను సలహాదారుగా ఉంటున్నా పాలమూరు బిడ్డగా. అయితే ఈ యొక్క యూనివర్సిటీలో చక్కని ఫ్యూచరిస్టిక్ కోర్సులు అంటారు, అట్లాంటి కోర్సులను మేము వీసీ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో ఆ ఎంప్లాయబిలిటీ ఉండాలి. ఈరోజు మనకేంటంటే ఎడ్యుకేషన్లో డిగ్రీలు వస్తున్నాయి కానీ ఎంప్లాయబిలిటీ లేదు. అయితే నేను కౌన్సిల్ తరఫు నుంచి కూడా మేము నాస్కామ్ అని, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని వాళ్ళతో అంతా ఒప్పందాలు చేసుకొని మన డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది నేను ఆల్రెడీ మేము నాగర్ కర్నూలులో ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాము. అంటే యూత్కు స్కిల్ ఇంపార్ట్ చేయాలనేది మా ఉద్దేశం అండి. దానికి ప్రయత్నాలు అవుతున్నాయి. ప్రతి డిస్టిక్ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంది మాతో పాటుగా. ఎందుకంటే మా ఉద్దేశము, సీఎం గారి మ్యాండేట్ ఏంటంటే ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్కిల్ ఇంపార్ట్ చేయాలి. ఒక స్కిల్ యూనివర్సిటీ కాదు, ఇవాళ బీఏ కానీ బీకామ్ కానీ. ఈ ప్రయత్నంలో మేము ఏం చేస్తున్నాం అంటే సిలబస్ అంతా మార్పు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి స్టూడెంట్ కూడా టెక్నాలజీ పేపర్ అనుకోండి, స్కిల్ పేపర్, ఇలాంటివన్నీ నూతనమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. అది ప్రతి స్టూడెంట్కి అందాలా, వాళ్ళు ఎంప్లాయబిలిటీ. ఇవాళ ఒకటండి, భారతదేశం ప్రపంచాన్ని శాసించే రోజులు దూరంలో లేవు. నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు, ఎందుకంటే ఇండియా యూత్ నేషన్ అంటాం. మనకి అసెట్ ఏంటంటే యూత్ పాపులేషన్ చాలా ఉంది. ఈ యూత్ పాపులేషన్ రైట్ డైరెక్షన్లో పెట్టాలంటే ఏం చేయాలంటే గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఆ ప్రయత్నంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈ ప్రయత్నంలో చక్కటి సిలబస్, అంటే ఆ సిలబస్ ఎట్లా అంటే 21st ఎడ్యుకేషన్ ఈజ్ అ ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్ అంటారు. సో ఆ ప్రయత్నంలో మేము ఏంటంటే చాలా మార్పుల దిశగా పోతున్నాం. అవి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆ మార్పులు మీరందరూ కూడా చూడబోతున్నారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.